హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో కేబీఆర్ పార్క్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పనులు పూర్తయ్యేంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. సిటీ పబ్లిక్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని, దారి మళ్లించిన రూట్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ రోజు నుంచి పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ డైవర్స్ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. మనం ప్రస్తుతం కేబీఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, కేబీఆర్ పార్కుకు పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా మనం చూస్తే ఇటు జూబ్లీ హిల్స్తో పాటు అదేవిధంగా మనం చూస్తే రోడ్ నెంబర్ 2 వైపు అయితే ఈ యొక్క ట్రాఫిక్ డైవర్స్ ఉండనున్నట్లయితే ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి అయితే ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజర్ని విడుదల చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెచ్సిటీ పేరుట పనులు అయితే మొదలు పెడతా ఉన్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కేబీఆర్ పార్కు చుట్టూ కూడా ఇటు ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు అండర్ పాస్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఉన్నటువంటి ప్రస్తుతం కేబీఆర్ పార్క్ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ సిగ్నల్కు నుంచి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వరకు పూర్తి స్థాయిలో అయితే రోడ్డును క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కేబీఆర్ పార్క్ సిగ్నల్ వరకు వచ్చేటువంటి మనం మిగతా రోడ్లను కూడా అటాచింగ్ రోడ్లను కనుక చూసినట్లయితే ఇటు ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ సిగ్నల్ వరకు ఉన్నటువంటి రోడ్డుతో పాటు అదేవిధంగా కేబీఆర్ పార్క్ సిగ్నల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు ఈ మొత్తం రోడ్ను కూడా బ్లాక్ చేయబోతున్నట్లయితే అధికారులు అడ్వైజరీలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు పంజాగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా, ఎందుకంటే ఈ యొక్క అడ్వైజరీని కొన్ని నెలల పాటు కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు అండర్ పాస్ల నిర్మాణం జరగనున్న క్రమంలో కొన్ని నెలల పాటు కూడా ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు పంజాగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులందరూ కూడా ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ వరకు వచ్చేసి అక్కడి నుంచి గతంలో ఇటు ముగ్దా జంక్షన్ అదేవిధంగా కేబీఆర్ పార్క్ మీదుగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ దగ్గర రైట్ సైడ్కు శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ వైపు మళ్లించడంతో పాటు అక్కడి నుంచి సాగర్ సొసైటీ అంతేకాకుండా ఇటు కేబీఆర్ పార్క్కు సంబంధించినటువంటి ఒక చెక్ పోస్ట్ రోడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కనెక్టింగ్ రోడ్ నెంబర్ 36, 45కి వెళ్లేందుకైతే ఈ యొక్క రోడ్ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోడ్డు మొత్తం కూడా ఇటు శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి మొదలుకొని సాగర్ సొసైటీ వైపు వెళ్ళి అక్కడి నుంచి మనం చూస్తే అటు యూసుఫ్ గూడకు సంబంధించినటువంటి ఒక లేబర్ అడ్డా ఉంది. ఇందిరానగర్ లేబర్ అడ్డా మీదుగా అయితే బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 5 వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లే విధంగా అయితే ఈ యొక్క డైవర్షన్స్ను అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 అదేవిధంగా రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఎన్ఎఫ్సిఎల్ వైపు వెళ్లేందుకైతే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వెంకటగిరి వెంకటగిరి క్రాస్ రోడ్స్ నుంచి యూసుఫ్గూడ బస్తీ అదేవిధంగా యూసుఫ్గూడ చెక్ పోస్ట్ మైత్రివనం అమీర్పేట వెళ్లే వరకు అవకాశంగా అయితే అటు రోడ్ను డైవర్షన్ తీసుకొస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు కేసీపీ జంక్షన్ మరియు బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 1 నుండి వచ్చేవారైతే కేబీఆర్ పార్క్ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లాల్సినటువంటి వారు ముఖ్యంగా ఇటు బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్దకు వచ్చి అక్కడ నుంచి ఎడమ వైపుకు తిరిగి అగ్రసేన్ మహారాజు విగ్రహం వద్ద నుంచి అయితే భారతీయ విద్యాభవన్ మీదుగా రోడ్ నెంబర్ 45కి వెళ్లేందుకైతే ఈ యొక్క డైవర్షన్స్ను అందుబాటులో తీస్తున్నారు. ముఖ్యంగా ఇటు మాసాబ్ ట్యాంక్ వైపు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లాల్సినటువంటి ప్రజలందరూ కూడా ఇటు కేబీఆర్ పార్కుకు టచ్ అవ్వకుండానే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్లేందుకు గాను ముఖ్యంగా మనం చూస్తే రోడ్ నెంబర్ 12 నుంచి ప్రారంభమై అక్కడ నుంచి అగ్రసేన్ మహారాజ్ విగ్రహం వద్ద నుంచి అయితే భారతీయ విద్యాభవన్ అంతేకాకుండా రోడ్ నెంబర్ 45కి వెళ్లేందుకైతే ప్రత్యేకంగా డైవర్షన్స్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో రేపటి నుంచి ఈ యొక్క కేబీఆర్ పార్క్కి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అధికారులు అయితే నిలిపివేయబోతా ఉన్నారు. సో ఈరోజు ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజర్కి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇక్కడ అవగాహన కల్పించడంతో పాటు రేపటి నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా ఎన్ఎఫ్సిఎల్ దగ్గరనే ఇటు పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలను ఎన్ఎఫ్సిఎల్ దగ్గర ఆపడంతో పాటు ఇటు రోడ్ నెంబర్ 45 అదేవిధంగా రోడ్ నెంబర్ 36 నుంచి పంజాగుట్ట వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా జూబ్లీ చెక్ పోస్ట్ వద్దనే నిలిపివేసి అక్కడ నుంచి మనం చూస్తే వెంకటగిరి క్రాస్ రోడ్డు అదేవిధంగా బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 5 ప్రాంతం నుంచి అయితే ఇటు సాగర్ సొసైటీ మీదుగా శ్రీనగర్ కాలనీ నుంచి ఎన్ఎఫ్సిఎల్కి వెళ్లే విధంగా అయితే ప్రత్యేకంగా డైవర్షన్స్ను ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా వీటిని గమనించి రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా నిలిపివేయబోతా ఉన్నారు. సో ఈ రోజు నుంచి డైవర్షన్స్ అమల్లోకి వస్తున్న ప్రారంభంలో అయితే ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచే వాహనాలను నిలిపివేయబోతున్నట్లు అధికారులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ అడ్వైజరీని కూడా ప్రకటించడం జరిగింది. సో హెచ్సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా అయితే కొన్ని నెలల పాటు ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్స్ అందుబాటులో ఉంటాయని ఇటు హైదరాబాద్ జాయింట్ సిపి
జోయల్ డెవిస్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సో వాహన ప్రయాణికులందరూ కూడా తమకు వెళ్ళే గమ్యాన్ని చేరుకునేందుకైతే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నటువంటి డైవర్షన్స్ ఆధారంగా అయితే వారి గమ్యానికి చేరుకోవాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అడ్వైజర్ని ప్రకటించడం జరిగింది. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.